ఇచ్చేస్తున్నా. దేవునికి ప్రియమైన నా దూరదాసులు, దేవునికి ప్రియమైన మీ అందరికీ, దేవునికి ప్రియమైన ప్రత్యేకించి ఈ స్థలాన్ని ప్రభు కొరకు ఇచ్చిన దేవునికి ప్రియమైన బిడ్డలు రాజేష్ గారి వారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనములు శుభము తెలియజేస్తున్నానండి. దేవుని నామానికి ఉపయోగం మహిమ కలుగును గాక. దేవుడు వారికి ఇచ్చిన మంచి మనసు బట్టి వారిని పోవట్లేదు, కానీ దేవుని మహిపరుస్తూ దేవుడు వారు చేస్తున్న పదే దానికి రెట్టు పాజిటివ్ అది దయచేయండి గాక. ప్రభునకు ప్రియమైన దేవుని సంఘం, బైబిల్ క్లాస్ గురించి, బైబిల్ క్లాస్ ఆధారం కాబట్టి బైబిల్ యొక్క ప్రాధాన్యత గురించి చెప్పి నేను ముందుకు కొనసాగిస్తాను. ఈ మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉందో, ఈ పరిశుద్ధ గ్రంథము దేవుడు మనకిచ్చిన వెలకట్టలేని బహుమానం. ఏమండి, దేవుడు మనకిచ్చిన వెలకట్టలేని అదేంటి వెలకట్టలేదేంటి, వెలకట్టలేనిదని ఎందుకంటారు? డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం కదా అని అనొచ్చు. ఏమండి, అనువారు లేకపోలేదు. అయితే పరిశుద్ధ గ్రంథము బాహ్యంగా చూసినట్లయితే డబ్బులు ఇచ్చుకున్నట్లుగానే ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం బాహ్యంగా చూసినట్లయితే నల్లాట పుస్తకంలాగా కనబడతారు. పరిశుద్ధం యొక్క గొప్పతనం, శ్రేష్టము, ఆ ఘనత తెలియనట్లయితే వెలకట్టి కొన్నట్లుగానే ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథం యొక్క గొప్పదనం తెలుసుకున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథం యొక్క గొప్పదనం తెలుసుకున్నట్లయితే అంటే అంతర్గతముగా వెలకట్టలేని గొప్ప గ్రంథం. దేవుడికి స్తోత్రం కలుగును. ఈ పరిశుద్ధ గ్రంథము పరలోకం పొందిన దేవుడు తన పిల్లల్ని అత్యధికంగా ప్రేమించి బహుమానంగా ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం. ఆయన బహుమానంగా మనకి ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క జీవపు మాటలు గల గ్రంథము. దేవుడికి స్తోత్రం. జీవపు మార్గాన్ని నడిపించే గ్రంథము. దేవుడికి స్తోత్రం కలుగును. నిత్యము జీవింపజేసే గ్రంథము. ఆది యందు ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు యోహాను సువార్తకు వచ్చినప్పటికీ శరీరధారిగా వచ్చి నిరంతరము మనతో మాట్లాడుతున్న జీవము గల దేవుని యొక్క గ్రంథము. దేవుడికి స్తోత్రం కలుగును. వేల వేల సంవత్సరాలుగా దేవుని దాసులు ఈ జీవపు గ్రంథములోని జీవము పుట్టను తోడుతూ 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 తీస్తూ తీస్తూ లోకములో దేవుని పిల్లలందరికీ పంచి పెడుతున్నా కూడా ఇంకా జీవపూట ప్రవహిస్తూనే ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును. దేవుని దాసులు జీవపు గ్రంథములోని ఏమండి, ఈ జీవపు గ్రంథములోని ఏమండి గొప్ప ధననిధిని, ఏమండి గొప్ప ధననిధిని నిరంతరము తీస్తూ, ఏమండి గొప్ప సర్వసంపదలను పరిశుద్ధ గ్రంథంలోంచి నిరంతరము తీస్తూ దేవుని దాసులు వాళ్ళ పిల్లలకు పంచి పెడుతున్నా కూడా తవ్వి కొద్దిగా వస్తూనే ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును. ఇలాంటి గొప్ప గ్రంథాన్ని దేవుడు మనందరికి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం. మరి ఇంత గొప్ప గ్రంథం మన చేతిలో ఉన్నప్పుడు ఈ గ్రంథం మనం ఎలా చూడాలండి? చాలా జాగ్రత్తగా చూడాలి కదా. అప్పుడప్పుడు కొంతమంది దేవుని గ్రంథం కిందట్టి పైన మొబైల్ పడుతుంటాం. చూసారు అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. నేను గొప్ప చెప్పట్లేదు, కానీ నాకైతే పరిశుద్ధ గ్రంథం కింద ఎడితే మనసు బాధపడుతూ ఉంటాను. ఏమండి, ఎందుకంటే జీవపు గ్రంథం, మాట్లాడే గ్రంథం, మన మానవ జీవితాన్ని సరిదిద్దే గ్రంథం. కాబట్టి మొబైల్ పరిశుద్ధ గ్రంథంలో పెట్టడం కానీ, మొబైల్కి ఏమండి పరిశుద్ధ గ్రంథం పెట్టడం కానీ అసలు చేయకూడదు. మనకు మొబైల్ ప్రాముఖ్యమా, దేవుడి గ్రంథం ప్రాముఖ్యమా? దేవుడి గ్రంథం ప్రాముఖ్యం. మన మొబైల్ ఎలా పెడుతున్నారు ఆలోచించట్లేదు. పరిశుద్ధ గ్రంథం యొక్క విశిష్టతను, ప్రత్యేకతను ఆలోచించట్లేదు. పరిశుద్ధ గ్రంథం కాల్ దగ్గర ఎందుకు పెడతాం? ఆలోచించట్లేదు. కొడాన్ని ఎక్కడ పెడతారు తెలుసా? ఎప్పుడైనా కింద పెడతాం చూసారా? ప్రత్యేకించి పేట ఏర్పాటు చేసి దాని మీద పెట్టి ఇలా చదువుతూ ఉంటారు. అందరం ఎత్తులు పెడతారు. మన ఆలోచన కూడా అలా ఉంటారు. ఎందుకంటే సర్వశక్తుల దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన ఎక్కువగా ప్రేమించిన ఆయన పిల్లలకి చదివించాడు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథం ఇచ్చిన దేవుడు అండి ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడుతూ ప్రాముఖ్యమైన 3 విషయాలు తెలియజేస్తున్నాడు. ప్రాముఖ్యమైన విషయం పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా ప్రాముఖ్యమైన 3 విషయాలు ఆయన పిల్లలు తెలియజేస్తున్నాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండి. ఏమిటి ఆ విషయాలంటే, మొట్టమొదటిగా దేవుని గురించి ఆయనను అనుసరించే విధానాన్ని తెలియజేస్తున్నాడు. రెండవదిగా దేవుడు భూమి మీద మనుషులను ఆయన చూసే విధానాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ఆయన చూస్తే ఎలా ఉంటున్నారో, మనం చూస్తే ఎలా ఉంటున్నారో ఆ తారతమ్యాన్ని తెలియజేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథం. మొదటిది ఆయనను అనుసరించే విధానం తెలియజేస్తున్నాడు. ఆయనను అనుసరించి ఆయన ఇష్టానుసారంగా జీవిస్తే
వారి బతుకులు ఎంత గొప్పగా ఉంటాయో చూపిస్తున్నాడు అండి. రెండవది, దేవుడు భూమి మీద ఉన్న మనుషుల్ని ఏమండి ఆయన ఆయన చూసి విధానం చూపిస్తున్నాడు. అంటే ఆయన చూపిస్తున్నప్పుడు మనం కూడా అలా చూడాలని చెప్పి. మూడవది, భూమి మీద ఉన్న దేవుని యొక్క పిల్లలు ఒకరి పట్ల ఒకరు అనుసరించి విధానం చూపిస్తున్నాడు. అవును, ప్రాముఖ్యమైన 3 విషయాలు. ఈ 3 విషయాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తారంటే ప్రధానమైన ఆజ్ఞగా చేశారు, ప్రాముఖ్యమైన ఆజ్ఞ చేశాడు. ఈ పరిశుద్ధ గ్రంథం అంతటికి కూడా ప్రాముఖ్యమైన ఆజ్ఞ చేశాడు. ఈ ఆజ్ఞ గురించి సాక్షాత్తు దేవదేవుడు భూమి మీదకి వచ్చి ఆయన అంటాడు తెలుసా అండి, ఆయన అన్నమాట ఏం తెలుసా అండి, దేవదేవుడు భూమి మీదకి వచ్చి ధర్మశాస్త్రములేను ప్రవక్తల వచనములేను కొట్టివేయి వచ్చిన తలంచవద్దు నెరవేర్చడం కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. మత్తయి సువార్త 5:17 ఆయన చెప్తున్నాడు. అంటే అంత ప్రాముఖ్యమో చెప్పండి. సాక్షాత్తు ఆ దేవదేవుడు భూమి మీదకి వచ్చి ఈ ధర్మశాస్త్రం యొక్క విశిష్టతను గొప్పతనం తెలియజేస్తున్నాడు. అంటే ఏం చేయాలి అని పిల్లలైనా వారందరూ కూడా దాన్ని గైకొనాలని. ఇంతకీ ఏమిటా ప్రాముఖ్యమైన విషయం అని అంటే, ఏమిటా ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని అంటే, ద్వితీయోపదేశకాండము అందరూ తీయండి. ద్వితీయోపదేశకాండము అందరు తీసారు కదా అందరూ. 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. సరిపోతుంది. సాక్షాత్తు దేవత దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రేమించి ఏమండి ఆయన గురించి తెలుసుకోమంటున్నాడు. ఆయన ఎలాగ ఆరాధించాలో, ఆయన ఎలా అనుసరించాలో, ఆయన ఏ విధంగా పూజించాలో తెలుసుకోమని చెప్తున్నాడు. ఎలానంటే, ఓ ఇశ్రాయేలును మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇదే మాటను 2000 సంవత్సరాల క్రితం, ఇదే దేవుని యొక్క ఆజ్ఞను 2000 సంవత్సరాల క్రితం సాక్షాత్ ప్రభువు దేవుడు మానవ రూపం దాల్చుకుని భూమి మీదకి వచ్చి ఆయన దీంట్లో ఉన్న పరమార్థాన్ని ఆయన పిల్లలకు తెలియజేస్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననేది ప్రధానమైన ఆజ్ఞ. రెండవదిగా నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెననేది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేమీ లేదని అతనితో చెప్పాను. దేవుడికి స్తోత్రం కలుగును. ఆ సర్వశక్తి గల దేవుడు ప్రధానమైన ఆజ్ఞ పరిశుద్ధ గ్రంథంలో ఆయన పిల్లకిస్తే ఆ యొక్క ఆజ్ఞల పరమార్థము దేవుడే మరలా తెలియజేస్తున్నాడు. రెండు విషయాలు తెలియజేస్తున్నాడు ఆయన. మొట్టమొదటి నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణంతోనూ నీ పూర్ణ మనసుతోనూ లేక పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలంతోనూ ప్రేమించాలి. రెండవది నిన్ను వలె నీవు పొరుగువాడిని ప్రేమించాలి. అయితే ఈ మాట మొట్టమొదటిది ఏమని చెప్తుందంటే, మానవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఉన్నతమైన స్థానం ఇవ్వాలని చెప్పి మొదట అది తెలియజేస్తున్నారు. మానవ జీవితంలో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాక్షాత్తు గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడికి ప్రధానమైన స్థానాన్ని ఇవ్వాలి. ఎలాగ ఇవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికాన్నే ప్రేమించుకుంటారు. ఎలాగ ప్రేమించుకుంటారంటే కొంచెం కూడా తక్కువ చేయరు ప్రేమించుకోవడంలో. తనకేది తక్కువ కాకుండా చూసుకోవాలి. ఏ మాత్రం తక్కువ వచ్చినా ఊరుకోవాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఒప్పుకోవడం. ఒకటే చాక్లెట్ ఇచ్చడం అనుకోండి, ఇంకో చాక్లెట్ ఏమని కూడా పడతారు చిన్నపిల్లడు. అవునండి, వాడికి కావాలని ఇవ్వాలి. అలాగే పెద్దవారి వరకు వారికి కావాలని ప్రతిదీ పొందుకుంటారు. అంటే వారి ఇష్టం నెరవేర్చుకుంటారు. అయితే భూమి మీద ఉన్న మనుషులు తనని ఎంతగా ప్రేమిస్తున్నారో ఏమండి అంతకంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలంటే దేవుడికి స్తోత్రం కలుగును కాక. అంటే
తమకంటే అధికముగా దేవుని ప్రేమించాలి. తనను ప్రేమించుకునే దానికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. ఆ విషయం తెలియజేస్తున్నాడు. నాకంటే నేను ప్రేమించుకునే విధానం కంటే నా తండ్రి దేవుని ప్రేమించాలి. మీరు ప్రేమించుకునే విధానం కంటే మీ తండ్రి దేవుణ్ణి ప్రేమించాలి. ఒక్క మాట అడుగుతాను, ఎప్పుడైనా ఇప్పుడున్న మా దగ్గర నుంచి కూర్చున్న మీ దగ్గరికి లేక ప్రపంచంలో ఉన్నవారు ఎప్పుడైనా అలా ప్రేమించగలిగారా? ఎవరైనా ప్రేమించగలిగారా? మన సొంత పనులు పక్కెట్టి ఏమండి? ఎందుకంటే ఇది ఈ మాట ప్రియమైన సంగమా చాలా ప్రాముఖ్యమైన మాట కాబట్టి దేవుడు రాయించాడు ఇది ఆయన పిల్లల కొరకు. ఎప్పుడైనా చేయగలను అంటారు మన జీవితంలో? మనకంటే ఎక్కువగా దేవుని ప్రేమించగలమంటారా? మన పనుల కంటే ఎక్కువ దేవుని ప్రేమించగలిగామా? ఈరోజు ఇక్కడ మనం ఉన్నామని చెప్పి గొప్పతనం కదా మంది. దేవుడు ఏదో పొరపాటున అవకాశం వచ్చాడు కాబట్టి వచ్చేసాం. మనం అవకాశంలో కూడా పక్కన పెట్టి పడుకున్నవు లేరా? అవకాశం ఉన్నా సరే వేరే లోకంలో ఉన్నవు లేరా? అవకాశం ఉన్నా సరే ఎల్లం లేనవు లేరా? ఎందుకు జరుగుతుంది? ప్రేమించట్లేదు. ప్రేమించట్లేదు. అయితే ఎవరైతే ఆయన్ని ప్రభు చెప్పిన విధంగా తనకంటే ఎక్కువగా ప్రేమిస్తారో వారిని గనులుగా గొప్పవారుగా ఆయన చేయడానికి తన ప్రాణానికి సిద్ధపరిచాడు. దేవుడికి స్తోత్రం. అలాగే గొప్పవారిగా చేసి ఉంచి, అయ్యో నా పిల్లారా, నన్ను మీకంటే ఎక్కువగా ప్రేమిస్తే నేను ఎలా ఉంచున్న వాళ్ళని చూడండి అని చెప్పి దేవుడు ముందుగానే అలాగ ప్రేమించిన కొంతని తన గమనంలో ఉంచి, రాబోయే తరాలు మీరు కూడా ఇలా ప్రేమించినట్లయితే మీరు కూడా గొప్పవారు ఉంటారని చెప్పి దేవుడు రాయించి పెట్టిన విషయాలు మనం ఒకసారి చూద్దామండి. కాబట్టి నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణయుగంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించగలగాలి. అలాగే లోకంలో చాలా మంది ప్రేమించలేదు. అతి తక్కువ మంది, వేలలో చెప్పగలదు, వాళ్ళు మాత్రం ప్రేమిస్తున్నారు. కాబట్టి వారు గనులుగా ఉండాలి. అలాగే అందరూ ఉండాలని చెప్పి మళ్ళీ అయ్యత్తి కాలంలో కడవరి కాలం వల్ల దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. సాధారణంగా బాగా చదువుతున్న పిల్లలు ఉన్నారనుకోండి, అవునండి, మనం మెచ్చుకుంటూ చదువున పిల్లలు ఏమంటారు? పలానోడు చూడరా చక్కగా చదువుతున్నాడు, పలానోడు చూడరా చక్కగా ఉంటున్నాడు, బుద్ధిమంతుగా ఉంటున్నాడు, నువ్వు కూడా ఎందుకుంటావు అలాగా అంటారు లేదా? అలాగే బుద్ధిమంతులైన వారు ఉన్నారు. దేవుడి మాట విని వారిని జ్ఞాపకం చేస్తూ మీరు కూడా అలా ఉండండి, మీరు కూడా అలా ఉండండి అని చెప్పి సాక్షాత్ దేవుడి యొక్క ఈ కడవరి కాలంలో తెలియజేస్తూ అలాగున్న వారిని గురించి మనకి బాగా తెలిసిన వ్యక్తి, మన నోట్లో ఉన్న వ్యక్తి, మాట్లాడిన వెంటనే తెలిసే వ్యక్తి ఎవరంటే దానియేలు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఈ దానియేలు ఏమండి? దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య, ఏమండి, ఈ నలుగురు కూడా స్నేహితులు. ప్రియమైన సంఘం, ఈ నలుగురు చెరకు కొనుపబడ్డారు. యోధా దేశము నుండి బబులోను దేశానికి చెరకు కొనుపబడ్డారు. చెరకు కొనుపోబడిన వీరు ఏమండి రాజవంశంలో ఉన్నవారు. ఆ నెబుకద్నెజర్ అనే ఆ యొక్క అన్యరాజు అతను ఏమంటాడంటే తన సైనిక అధికారులు ఏమంటాడంటే, యోధా దేశంలోంచి వచ్చిన రాజవంశంలో పుట్టిన బాలురు ఎవరు ఉన్నారు, వారు మన కల్దీల విద్య నేర్చుకోవడానికి ఆసక్తి ఉంటే వాళ్ళని తీసుకొచ్చి మన కల్దీల పిల్లలతో కూడా వాళ్ళు కూడా మన విద్యను నేర్పించడానికి చెప్పినప్పుడు వాళ్ళు ఈ నలుగురు వస్తారు, నేర్చుకోవడానికి వస్తారు. ఎవరు వాళ్ళు? దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య. వీరికి నెబుకద్నెజర్ వేరే పేరు పెట్టాడు, వాళ్ళ దేవత పేరు పెట్టుకున్నాడు. కానీ వీరి అసలు పేరు ఏంటంటే దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య. ఈ మాటలు ఇప్పుడు కూడా మన నోట్లో ఉన్న జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడికి ప్రియమైన వారు వీరు. వీరికి రాజు పూజించే భోజనంలోను, రాజు తాగే పానీయములోని, ద్రాక్ష రసంలోని వంతి ఇచ్చి వారికి కూడా నా ఆహారం పెట్టడానికి చెప్పి రాజు చెప్పాడు. వీరు ఎలాంటి వారు? దేవుడి కంటే దేనిని ప్రేమించిన వారు. ఏమండి? దేవుని భయభక్తులు కలిగిన కుటుంబం ఇశ్రాయేల్ దేశంలో, యూదుల్లో ఇశ్రాయేల్ దేశంలో దేవుని భయభక్తులు కలిగిన కుటుంబంలో వచ్చిన వారు. వీరికి ఎప్పుడైతే అన్యరాజు తన దేవతకు పూజ చేసి పెట్టిన మాంసాహారము, ఆ ద్రాక్ష రసం పెడతానన్నారో వెంటనే బాధ కలిగిపోయింది. అయ్యి బాబోయ్, నా దేవుడిని మాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాం, మా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాం. అలాంటి మా దేవుడికి అపవిత్రమైన ఈ భోజనం, ఆ దేవతకు పూజ చేసి పెట్టిన భోజనం మేము ఎలాగ తిని మేము అపవిత్రపరచుకుంటాం అని చెప్పి ఆ యొక్క అధికారితో అంటాడు, నపుంసకుల అధిపతి అంటాడు, అయ్యా మా దేవునికి విరోధంగా పైన మేము చేసి మమ్మల్ని మేము అపవిత్రపరచుకోము
అని చెప్పి అనే మాట ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం, 8వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవునిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా ఇతను వేడుకున్నాడంటే ఆహారం గురించి ఆలోచిస్తున్నాడు. నేను తినే ఆహారము ద్వారా అపవిత్రమైపోతానేమో అని. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని అపవిత్రమైన ఆహారాల గురించి రాయించాడు పూర్వకాలంలో దేవుడు. ఎందుకంటే దేవుని మాట ప్రాముఖ్యం, ఏది తినకూడదు ఏది తినాలో అని రాయించాడు. విగ్రహారాధనగా అర్పించింది తినకూడదు ఖండితంగా ఆయన ఆజ్ఞించాడు ప్రియమైన సంఘం. అందుకని వీరు చూడండి, వీరు జయించి వెళ్ళిన దేశం కాదు, వీరు చెరకొని పోయారు. ఏమండి, వేరొక దేశంలోకి చెరకొని పోయారు. అలాంటి వీరు ఎంత ఆసక్తి చూడండి, వీరికి ఎంత ఆసక్తి. అలాంటి వీరు వాళ్ళు అంటున్నారు, మమ్మల్ని మేము అపవిత్రపరచుకోము అని చెప్పి వీళ్ళు ఆ యొక్క నపుంసకుల అధిపతులు చెప్తున్నారు. ఆలోచించేయండి ప్రియమైన సంగమం. ఈ దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనుభవాలు ఎవరైతే ఉన్నారో వీరు యోధా దేశంలో రాజవంశులు పుట్టిన పిల్లలు ప్రియమైన సంగమం. ఇలాగూ పుట్టిన వీరు పాపం చేయలేదు, దోషం చేయలేదు, అన్యాయం చేయలేదు, అక్రమం చేయలేదు, దేవుని మీద తిరుగుబాటు చేయలేదు. ఎవరు చేశారు తిరుగుబాటు? యోధా దేశంలో ఉన్న గనులు పెద్దవారు తిరుగుబాటు చేశారు, పెద్దవారు పాపం చేశారు. అయితే వారితో పాటు వీళ్ళకి తీసుకొచ్చే ఈయన నా మాట అర్థమవుతుంది కదండి. ఏమండి, యోధా దేశంలో ఉన్న ఈ యొక్క నలుగురు యొక్క కుటుంబం వీరు ఆ యొక్క బొమ్మునీలతో పాటు ఎందుకు దేవుడు పంపించేశాడు? ఎందుకు చెరలిపోయారు వీళ్ళు అని అంటే, తిరుగుబాటు చేసేవాళ్ళు, దేవుని మాట వినవారిలో కొంతమంది దేవుని మాట వినేవారు ఉన్నారు, దేవుని అనుసరించేవారు ఉన్నారు, దేవుని ప్రేమించేవారు ఉన్నారు. వారు వచ్చి కంటే వచ్చే నష్టం కంటే నా దేవుడు మాట వినటం శ్రేష్టమని ఏమీ మాట్లాడకుండా ఆయన చెప్పాడు. అలా రాజు మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు, ఎవరు మాట్లాడకుండా వెళ్ళిపోండి. ఆ దేవుడి మాటకి లోబడి ఆ యోధా దేశంలో ఉన్న కొన్ని కుటుంబాలు నోరు ఎత్తకుండా బొబులోని రాజ్యానికి వెళ్ళిపోయారు. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఒక్క మాట నేను మీతో చెప్తానండి. ఏమండి, మా తల్లిదండ్రులు మనల్ని ఊరికి ఇబ్బంది పెట్టరు కదండి. ఊరికి మాట వినకపోతే కదా చేసేది కదండి. మాట వింటే ఏమని అంటారా? ఏమంటారు? మాట వింటే ఎవరు ఏమంటారు? చాలా సంతోషిస్తారు ప్రియమైన సంగమం. వారు వీరు దేవుని మాట విని పెద్దవారు వారు కాదంటే కూడా దేవుని మాట లోబడి వారితో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని మాట ఉన్నారు కాబట్టి, దేవుని ప్రేమించారు కాబట్టి వెళ్ళిన నాటి నుండి వారి జీవితంలో మేలు ఆయన చేయడం మొదలెట్టాడు. ఏం చేసాడో తెలుసు ఆయన? మొట్టమొదటే నపుంసకుల అధిపతికి మంచి మనసు కలగజేసి మాంసాహారానికి ప్రతిగా కూరగాయల ఆహారాన్ని ఇప్పించాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అంటే దేవుడు మాట ఏంటి ఆయన ఏం చేస్తారో తెలుసా అండి? ఇమ్మీడియట్గా కార్యము చేస్తారు. ఏం చేస్తారు తెలుసా అండి? ఆయనకి ఏ ఆహారం కావాలో, అంటే నా కుమారుడు తన అపవిత్రపరచుకోకూడదని అవసరం లేదు, భోజనం తన అని నిష్ట కలిగి ఉన్నాడు, తన మాటకి లోబడి ఉన్నాడని చెప్పి నపుంసకుల అధికారితో మాట్లాడి నీకు అదే ఇస్తానని మిచ్చే దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అంతేకాదు మాట్లాడకుండా ఆ యొక్క చెరలకు వచ్చిన వారిని గూర్చి వారి మాటలు విన్న గురించి ఏం చేస్తారో తెలుసండి? సాక్షాత్తు నెబుకద్నెజరుకి కల కలిగించి బబులోని రాజ్యానికి ప్రధానమంత్రి చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన మాట వింటే, ఆయనకి శిరస ఉంచితే, ఆయన ఇష్టానుసారంగా జీవించి ఎక్కడ ఉంచుతుందో తెలుసండి? మహాఘనమైన ప్రదేశం ఉంచుతాడు. అందుకే ఓ ఇశ్రాయేలు నీ దేవుడైన అద్వితీయుడగా యెహోవా ఆయన మాటను నీ పూర్ణంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఏం చేయమంటాడు? వినమంటాడు. వింటే ఎక్కడ ఉంచుతాడు? గొప్ప ప్రదేశంలో ఉంచుతాడు. కొన్ని రోజులు అనిపిస్తుందేమో, బాధ ఇబ్బంది కలదు, కానీ
ఆయన మాట విన్న వారిని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దీంట్లో రెండవది ఏమన్నాడైనా, రెండవ ఆజ్ఞ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఈ ఆజ్ఞలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను మాట చాలా చదువుకున్నాం మనం. రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నీ పొరుగువాడు నీవు ఎవరినైతే నిన్ను ప్రేమించమంటున్నాడు, అలాగూ పొరుగు వారిని నిన్ను. పొరుగు వారిని మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడో తెలుసా అండి? మనం పొరుగు వారిలాగే చూస్తున్నాం మన పొరుగు వారిని. కానీ దేవుడు అలా చూడలేదు. దేవుడు అందరినీ ఒక విధంగా చూస్తున్నాడు. దేవుడు ఆయన చూసే విధానం ఎలా ఉందంటే, ఆయన చూసే విధానం ఎలా ఉందంటే, భూమి మీద ఉన్న మనుషులందరూ ఒకలాగే అని చూస్తున్నాడు. కానీ భూమి మీద మనుషులు ఎలా చూస్తున్నారంటే, మేము గొప్పవారం, మేము బలవంతులం, మేము గలును, మేము పేరు ప్రతిష్టం కలిగిన వారం, వాళ్ళతో మాకు షార్ట్ ఏంటి, వాళ్ళతో మాకు సమయం ఏంటి, వారు మా పక్కన కూర్చోవడం ఏంటి, మనుషులు చూసే పద్ధతి. దేవుడు ఎలా చూస్తున్నాడో తెలుసా అండి? ఎలా చూస్తున్నాడు? మనుషులందరూ సమానం చూస్తున్నాడు. సింహాసనం మీద కూర్చున్న రాజునైనా అదే చూస్తున్నాడు, రాజు దగ్గర పనిచేసే సైనికునైనా అదే చూస్తున్నాడు, ధనవంతునైనా అదే విధంగా చూస్తున్నాడు, అతని దగ్గర పనిచేసి కూలి పనిచేసే దరిద్రునైనా అదే విధంగా చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సంగమా, ఆ విషయం గ్రహించాలని మళ్ళీ ఈనాడు తెలియజేస్తున్నాడు. ఆయన ఆ విషయాన్ని ఆయన పిల్లలు గ్రహించాలని, ఆయన చూసే విధానాన్ని ఆయన పిల్లలు కనుగోలాలని చెప్పి అదే విషయాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనుషులందరినీ ఆయన ఎలా చూస్తున్నాడు? ఒకే విధంగా చూస్తున్నాడు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మొక్కరించామనుకోండి, ఎలా చూస్తా తెలుసా? మన మనుషులుగా చూస్తాడు, మన పరిశీలన చేస్తాడు ఆయన. ఈ సంఘటన మీకు తీసుకొస్తున్నాను ప్రియమైన సంగమా. ఈ సంఘటన ఇది తీసుకొస్తే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ఎలా ప్రేమించాలని దేవుడు మనకు నేర్పిస్తే, అది మనం నేర్చుకుంటే అబ్బా ఆ భాగ్యం ఎంత అంత కదండి, గొప్ప భాగ్యం. దేవుడికి స్తోత్రం ప్రియమైన సంగమా. మనకి దావీదు గారు మనకు బాగా తెలుసు కదండి. దావీదు గారు తెలుగులో ఎవరు ఉంటారండి? ఆత్మవాడు దావీదు గారు చెప్పి నన్ను నోట్లోంచి ఆడుతూ ఉంటుంది మాట కదండి. ఆ దావీదు గారు మహారాజై యోధా ఇశ్రాయేలు 12 గోత్రాలను పరిపాలిస్తూ ఉన్నాడు. ఇలా పరిపాలిస్తున్నప్పుడు ఒకరోజు అయ్యగారు ఏం చేశారంటే, ఆయన సైన్యంలో ఒక సైన్యం యొక్క భార్యని ఏమండి తన భార్యగా చేసుకున్నాడు. బాగానే ఉంది. సైనికుడు శక్తి లేనివాడు, సైనికుడు చెప్పుకోలేనివాడు. చేసుకోవడం కాకుండా తన సైన్యాధిపతి అయిన యోవాబునితో ఇప్పుడు మోయాబీయుల యుద్ధం జరుగుతుంది కదా, అక్కడ ముందు పెట్టి భక్తుడు కదా చంపేతాడు. అలా చేశాడు. ఎందుకు చేశాడు ఇలాగా? అతను కూడా నాలాంటి వాడు కాదనుకున్నాడు. నేను రాజుని, లేకపోతే ధనవంతుని, నేను ఏదైనా చేయగలను, నన్ను అడిగి కూడా అవడం అంటే లోపల మనుషులు చూసి ట్రీట్ చేసే విధానం, నన్ను అడుగుడవడం అనుకున్నాడు. పేమెంట్ సైన్మ చనిపోయాడు అతను. వెంటనే దేవుడు తన ప్రార్థన పంపించాడు. నా తనని ప్రార్థన పంపించి ఏమన్నాడు తెలుసా? యెహోవా మాట తృణీకరించి నువ్వు ఎందుకు ఇలా చేసావు? పేమెంట్ సైన్మ మనుషులు ఏం పర్లేదు అనుకుంటారు, కానీ దేవుడిని చూసే విధానం వేరుకుంటుంది, ట్రీట్ చేసే విధానం వేరుకుంటుంది. వెంటనే దేవుడు తన ప్రార్థన పంపించాడు. 2వ సమూయేలు గ్రంథము 12:9 చూడండి. నీవు యెహోవా మాట తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసినవేమి? ఇత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్య నీకు భార్య ఉన్నట్లు నువ్వు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు చంపించదు కదా. నీవు నన్ను లక్ష్యం చేయక ఇత్తీయుడగు ఊరియా భార్య నీకు భార్యగా తీసుకునేందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధం జరుగును. 14 చూడండి. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వు హేతు కలగజేస్తువి గనుక నీకు పుట్టిన బిడ్డను నిశ్చయంగా చచ్చినని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిన నాతాను ప్రవక్త ద్వారా దేవుడు వర్తమానం నుంచి హెచ్చరిస్తూ చెప్తున్న మాటలు. వదిలిపెట్టాడు అనుకున్నారా? వదిలిపెట్టాడు దేవుడు. ఈ లోకంలో ఎవరైతే అలాంటి పనులు చేస్తారో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాడో తెలుసండి, ఒక పక్కన పెట్టి చూస్తూ ఉంటాడు, మారతారేమో అని. అవండి యెజబేలు భర్త పేరేంటి? యెజబేలు భర్త పేరేంటి? ఆహాబు. అలాగే నాటకాలు ఆడతాడు.
రాజును కదా అని చెప్పి ఎన్నో అగత్యాలు చేస్తాడు తన భార్య మాటని. ఏమంటాడో తెలుసా అండి, ప్రార్థన పని హెచ్చరిస్తాడు, నీ పని నేను చేస్తానని చెప్పి ఆయన ఉపవాసం చేస్తాడు. ప్రార్థన చెప్తాడు, చూసావా ఆహాబుకి 3 ఉందని చెప్పి ఉపవాసం చేస్తున్నాడు. పరిశుద్ధంగా రాయబడి ఉంది. ప్రియమైన సంఘం, దేవుడు ఎవరు విడిచిపెట్టడు, ఎవరిని విడిచిపెట్టాడు ప్రియమైన సంఘం. ఇది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గౌనుడైనా అండి, రాజ్యాన్ని పరిపాలించే రాజైనా అధికారైనా బీదవాడైన దేవుడికి ఎలాంటి వారు సమానులు. అందుకే బత్షెబాని దావీదు భార్య అని పిలవలేదు దేవుడు. ఎవరి భార్య అని పిలిచాడు తెలుసా అండి? ఊరియా భార్య అని బత్షెబా. దేవుడు న్యాయం గల దేవుడు, నీతి గల దేవుడు. దరిద్రంగా ఉండొచ్చు అతను, దేవుడి దగ్గర అతను మాత్రం నీతిని ఎప్పుడూ వదిలిపెట్టడైనా నీతిని స్థాపించే దేవుడు. దేవుడిని మన మహిమ కలిగిందా. ఏం చేశాడు తెలుసా దావీదు? తల మీద తెల్ల బట్ట వేసుకుని ఏడిస్తా తిరిగాడు కొండలో. చేసిన తప్పుకి ఒకప్పుడు ఏమండి పాడావుల్ని గొర్రెల్ని మేకల్ని మేపుకొని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఏం చేశాడు ఆలోచించండి. చూడండి ఏం చేశాడు. అతను ఏమనుకున్నాడని నేను రాజును కదా ఈ విషయం తెలియజేస్తున్నా. మళ్ళా దేవుడు మనుషులను దేవుడు ఎలా చూస్తున్నాడో తెలుసా అండి, సమానంగా చూస్తున్నాడు. అతను నేను గదిపొద్దుని కదా గొప్పవని కదా అనుకున్నాడు. నేనేం చేసినా పర్వాలేదు అనుకున్నాడు. అయితే ఏం చేశాడు, గడ్డి తినిపించాడు దేవుడు. నెబుకద్నెజరు కూడా గడ్డి తినిపించాడు. ఒక రోజు అన్నాడు, నా భుజ బలం బట్టే కదా ఈ యొక్క రాజ్యాన్ని జయించాను అన్నాడు. ఇశ్రాయేలు జనాన్ని పాపం చేశాడని పంపించాలని అనుకోలేదు అతను. అన్నాడు, నువ్వేమనుకుంటున్నావు గడ్డి తింటావని చెప్పి 6 నెలలు గడ్డి తినిపించాడు. ఎవరిని? నెబుకద్నెజరు రాజుని, లోకాలు ఉన్నట్లు యొక్క జయించారు రాజుని. ప్రియమైన సంఘం, అంటే అధికారులైన దరిద్రులైన ఎలా చూస్తుండడం వల్లనే దేవుడు సమానంగా చూస్తున్నాడు. దేవుడు కొంతమంది అబ్బా మాకంటే గొప్పవారు లేరు, మాకంటే జ్ఞానం లేరని చెప్పి ఎవరికి తరచు చూసారా? వాళ్ళతో కూడా చెప్తున్నాడు ఇంకో మాట ద్వారా. 2 వ్యక్తులు ప్రార్థన చేసుకోవడం ఎవరికి లేదట. ఒకడు పరిసేయుడు, 2 అతను సుంకరి. 2 కూడా లోకసువార్త 18 రావడం. వీరిద్దరు ఒకడు పరిసేయుడు, ఇంకొకరు సుంకరి. పరిసేయుడు ధర్మశాస్త్రం తెలిసినోడు. అతను అంటాడు కదా, ఏమండి వారాలు విషయాలు ఉపవాసం చేస్తాను ప్రభా, దశభాగాలు ఇచ్చేస్తాను ప్రభా, తొందరగా మిగిలిపోతున్నాం, మనకి ఎంత తెలిసిన విషయమే, ఇచ్చేస్తాను ప్రభా. అదిగో అక్కడ నిలబడి ఉన్నాడు కదా సుంకరి పాపి, అతనిలాగా నా జీవితం లేదు ప్రభా, నేను గొప్పవాడు ప్రభా, నాదే కదా పర్లోకం రాజ్యం ప్రభా అంటే. అక్కడ ఉన్న సుంకరి ప్రార్థన దేవుడు చూశాడు, బాగా చేస్తున్నాడు కదా ప్రార్థన అనుకున్నాడు. సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యో ప్రభా నీ పాపని ఆకాశం అందు నీ వైపు పనులు రెడ్డి చూడటానికి మాత్రం యోగ్యుడు ప్రభా అని ప్రార్థన చేశాడు. చూడండి లోకసువార్త 18:10-16 చూడండి. ప్రార్థన చేయటకి 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒక సుంకరి. పరిసయుడు నిలబడి, దేవా నేను చోరును, అన్యాస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లనైనను ఈ సుంకరి వల్ల నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారంలో 2 మార్లు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణింపమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. దేవుడు నామన మైకలు గాక. అతని కంటే ఇతడు ఎలా ఉన్నాడట? పరిశీలన ధర్మశాస్త్రం పూర్తిగా తెలిసినవాడు. మనకు కూడా తెలియదు పొల్లి ఎక్కడ ఉందో, సున్న ఎక్కడ ఉందో, ఇంట్లో సున్న పులి స్టాప్ ఎక్కడ ఉందో కూడా తెలిసిన ఆ వ్యక్తి ఎవరో పరిచయుడు. అతనికంటే ఎవరు నీతిమోసం చేసాడైనా పాపిని అండి. దేవుడికి స్తోత్రం కలుగాక. దేవుడు సన్నిధిలో నిలబడినప్పుడు ఆయన ఏం చూస్తాడో తెలుసా అండి? మనిషిని యొక్క ఆకారాన్ని చూడటం, వీరికి ధనవంతులని చూడటం, ఏమంటే వీరు గొప్పవారా, పేరు ప్రతిష్ట కలిగిన వారా, వీరి జ్ఞానవంతులా అని చూడండి. ఆయన ఏం చూస్తాడు? హృదయాలను పరిశీలిస్తాడు. హృదయములను అంతరంగములను పరిశోధించు నీతి గల దేవానికి ఎట్లా కూడా తెలవిస్తూ ఉన్నాడు. హృదయములను అంతరంగంలో పరిశోధించి నీతి గల దేవా, దేవుడికి స్తోత్రం. దేవుడిని సన్నిధిలో నిలబడితే ఆ మనుషుల యొక్క జీవితాలను చూస్తాడు, మనుషుల యొక్క నడవడికను చూస్తాడు. ప్రియమైన సంగమా, దేవుడు చూసే విధానం అది. ఆయన పిల్లలైన వారిని కూడా అలాగే చూడమని చెప్తున్నాడు. ఎప్పుడైతే అలాగ చూడగలుగుతారో ఆయన పిల్లలు, ప్రియమైన సంగమా, దేవుని నిజమైన ప్రేమ అంటే మేము తెలుసుకుంటాం. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఇక ఈ 2వ ఆజ్ఞలోని నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అనే ఆజ్ఞలోని ఇంకొక ప్రాముఖ్యమైన విషయం అండి, సమానత్వం గురించి తెలియజేశాడు ఆయన. 2వది
ప్రేమ యొక్క అర్థం తెలియజేస్తున్నాడు. రెండోది, ప్రేమ యొక్క అర్థం తెలియజేస్తున్నాడు దేవుడు ప్రభు. ప్రేమ, నిజమైన ప్రేమకు అర్థం ఏంటో తెలుసా అండి? నిజమైన ప్రేమకి నిర్వచనం అర్థం ఏంటో తెలుసా? క్షమించడం. దేవుడికి స్తోత్రం చెప్తాం. నిజమైన ప్రేమకు అర్థం క్షమించడం. ప్రియమైన సంఘం, క్షమాపణ లేని ప్రేమ ఉపయోగం లేదు. క్షమాపణ లేని ప్రేమ అస్సలు ఉపయోగం లేదు. ఏమండి, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో ఎక్కువగా వారి తప్పులు క్షమిస్తాం. ఎవరైతే మనకు ఇష్టం ఉంటారో వారు మనకి కీడు చేసిన పట్టించుకోము. ఎవరైతే మనకి ఇష్టం ఉంటారో ఒక మన అన్న కూడా పోనీ అంటాం, పోనీ అంటాం. అయితే ప్రేమలో క్షమాపణ ఉంటాయి. నిజమైన ప్రేమ క్షమిస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగింది. ప్రేమను మళ్ళా గుర్తు చేస్తాడు. ఆ ప్రేమను మళ్ళా గుర్తు చేస్తున్నాడు. ఏమండి, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించడం అంటే నిన్ను వల్ల నీ పొరుగుని ఏం చేయాలి? క్షమించాలి. పేతురు గారు వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పుదం చేస్తే, మా సహోదరుడు ఉంది 18 రోజులు, నా సహోదరుడు నా ఎడల తప్పుదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా అని అడిగాడు. ప్రభు చెప్పకుండా 7 సార్లు ప్రభువా అని అడిగాడు. 7 సార్లు కాదు, 70 ఏండ్లు అంటే 70 సంవత్సరాలు పట్టుకోండి. అంటే నువ్వు బతుకున్నంత కాలం ఏం చేయాలట? దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, బ్రతికున్నంత కాలం ఏం చేయాలట? ఎందుకు క్షమించాలి అంటే, మన పొరుగు వారు నా ఎడలు తప్పుదమ్ము చేస్తున్నాడని చెప్తున్నారే. ఎవరు చెప్తున్నారే? వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. దేవుడు చూస్తున్నాడా? నీ పొరుగు అని నువ్వు తప్పులు చూస్తున్నావేమో, నీ తప్పులు చూసుకుంటున్నావా? నీ పొరుగు అని తప్పులు చూస్తున్నావా, నీ తప్పులు చూసుకుంటున్నావా? ఎప్పుడైతే నా పొరుగువాడు నేను ఒకటే, నా పొరుగు అని నేను సమానం అనుకున్నప్పుడు దాంట్లో ప్రేమ దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ పొరుగు వాళ్ళు నేను కూడా ప్రేమిస్తాను, తప్పు చేస్తున్నాను అడుగుతాడు. ప్రియమైన సంగమా, ఈయన మరి అనుకునే వాళ్ళు ఏమనుకుంటున్నారు? నా పొరుగు వాడే తప్పు చేస్తాను అనుకుంటున్నారు అని చెప్పి పొరుగువాడే అంటే నాలాంటి వాడు కాదు పొరుగువాడు, వేరే వాడు. మీ పొరుగువాడు ఎవడు అనేది అనుకోండి. ప్రమణీస్కిస్తారు కథ చెప్పారు కదండి. ఎరుపు నుంచి ఒక అతను దిగి వెళ్తూ ఉన్నప్పుడు ఎవడో నా పొరుగువాడు అని చెప్పి సాక్షాత్తు ధర్మశాస్త్ర ఉపదేశకుడే ప్రభువుని అడిగాడు. ఎవరో పొరుగువాడు నీకు తెలియదు అని చెప్పి అతను తెలియజేయాలి. అంటే తన పొరుగువాడు తనలాంటి ఒక వ్యక్తిని, తనలాంటి మనిషిని ఆ వ్యక్తి గుర్తించట్లేదు. అది గుర్తించమని చెప్తున్నాడు. ఏమండి, ఆయన ఏమని చెప్తున్నాం? మత్తయి సువార్త 18వ అధ్యాయం, ఏమండి 18వ అధ్యాయం 23 నుంచి 34 వచనాలు. అంటే అద్భుతమైన విషయాలు ఆయన తెలియజేశాడు. అద్భుతమైన విషయాలు ఆయన తెలియజేశాడు ఆయన. ఏమండి, ఈ క్షమాపణ గురించి సాక్షాత్తు ప్రభు యేసుక్రీస్తు వారు ఒక కథ చెప్పి, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి అప్పు ఉన్న ఒక వ్యక్తి, ఏమండి 1000 వరాలు అప్పు ఉన్న వ్యక్తి అతని దగ్గరికి వచ్చి అతని దగ్గరికి రప్పించారు. నా అప్పు తెచ్చిపోయా అని అడిగాడు ఆయన. అయ్యా, నా దగ్గర ఏం లేదు, నేను అప్పు తెచ్చినా అయ్యా, నాకు సమయం అంటే నీ భార్య పిల్లలను అమ్మేసి అప్పు తెచ్చిమన్నాడు ఆయన. అతను సాగిలిపడి, ప్రభా నాకు కొంత సమయం నా భార్య పిల్లలను అమ్మలేను నేను అని అంటే అతను క్షమించి అప్పు వదిలిపెట్టేశాడు. ఇతను ఇప్పుడు కొన్ని 100 వరాలు ఉన్న అతను క్షమించి వదిలిపెట్టిస్తే ఓన్లీ 100 వరాలు అప్పు ఉన్నాడు అని ఒక అతను. అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు ఉన్న అప్పు తీర్చు అని అడిగితే, అయ్యా నాకు సమయం పీక్ పట్టుకున్నాడు అని చనిపోతాను అని చెప్పి వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళింది? వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అయ్యో, నేను క్షమించాను కదా, నీ పొరుగు ఎందుకు క్షమించలేదు అని సాక్షాత్తు ప్రభు చెప్తున్నాడు. నేను క్షమించాను కదా, నీ పొరుగు ఎందుకు క్షమించలేదు అంటే, ఎవరైతే తన పొరుగు మాను మీద తప్పు మోపుతున్నాడో ఆయన తప్పులు ఎవరు క్షమించారు? దేవుడు క్షమించాడు. దేవుడు నామన మహిమ కలుగును గాక. ఆ తప్పులు దేవుడు క్షమించాడని చెప్పి తను అనుకోవట్లేదు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నీ యొక్క సహోదరుని ఏం చేయాలంట? ప్రేమించాలి. హృదయపూర్వకంగా ప్రేమించాలి, మనస్ఫూర్తిగా ప్రేమించాలి. పైకి ప్రేమ కాదు. ఎలా ప్రేమించాలంటే, నిన్ను వలె నీ పొరుగు వాడు. 35వ వచనంలో, మీలో ప్రతివాడున తన సహోదరు హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయనని చెప్పను. హృదయపూర్వకంగా ప్రేమించకపోతే ఏం చేయాలట? ఆయన కూడా క్షమించడట. ప్రభువు క్షమించకపోతే ఎవరి పాపాలు కప్పబడతాయి చెప్పండి? అందరి పాపాలు నిలిచి ఉంటాయి.
అందరి పాపాలు నిలిచి ఉంటాయి. ఏమండి ఇంక క్షమించే మనసు ఎక్కడ వస్తుందండి? ఈ క్షమించగల యొక్క అధికారం ఎక్కడ వస్తుంది మనిషికి? అందుకని ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగానే క్షమించాలి. ఎందుకు అని అంటే మన దేవుడు ఎలాంటి వాడు అంటే ప్రేమ స్వరూపి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. నిరంతరము ప్రేమిస్తున్నాడు. ఎప్పుడైనా మన పిల్లలు తప్పు చేస్తే మన పిల్లల తప్పులు మాటపాటిని జ్ఞాపకం చేసుకుంటామా? చెప్పండి. మాటపాటికి వదిలిపెట్టేస్తుంటాం, క్షమిస్తానంటాం. మన పిల్లలు మన పుట్టించిన దేవుడు నామం కలుగుగాక. ఆయన నిరంతరము మన యొక్క తప్పులు క్షమిస్తూనే ఉన్నాడు. మన చిన్నపిల్లలు మన పిల్లలు మన లడ్డు ఎలాగో దేవుడికి మనం కూడా అలాగే దేవుడికి స్తోత్రం కలుగుగాక. నిరంతరం మన తప్పులు ఏం చేస్తాడైనా క్షమిస్తూనే ఉన్నాడు. అది ఎంతకాలం ఇది? ఒక కాలం వచ్చినప్పుడు అలాగే ఉండి ఏం చేస్తాడైనా ఆయన రాజ్యం ఇవ్వడు. అందుకే నేను మళ్ళా ఈ కాలంలో మళ్ళీ చెప్పిస్తున్నాడు, నీ పొరుగు వాడిని హృదయపూర్వకంగా క్షమించాలి. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4:8 నేను ఎలాంటి వాడు ఎందుకు చెప్తున్నాడు అంటే దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ గురించి చెప్తున్నా ఆయన. ఎందువల్ల ఈ పొరుగుని ప్రేమించమని చెప్తున్నా ఆయన. ప్రేమ స్వరూపి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎలాంటి వాడట? ప్రేమ స్వరూపి. ఎవరైతే క్షమించలేని మనస్తత్వం కలిగి ఉన్నారో, మాటపడికి పడిపోతున్నారు, మాటపడి తన పొరుగుని ద్వేషిస్తున్నారో వారిలో ఏమున్నదట? దేవుని ప్రేమ ఉందట. దేవుని ఎరుగుని వారట. దేవుని ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుడికి స్తోత్రం. దేవుని ప్రేమిస్తే వారు ఎవరు? దేవుని ఎరుగుతాడు. నా కుమార్తె అని చెప్పుకుంటాడు ఆయన. దేవుని ప్రేమిస్తే తన పొరుగువాడిని ప్రేమిస్తాడు. తన పొరుగువాడి తప్పులు ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకోడు ఎప్పుడు కూడా. ఇది జ్ఞాపకం ఉంచుకోమని చెప్తున్నాడు ఆయన అని చెప్పి ఆయన నిరంతరము ప్రేమిస్తున్నాడు అనే దానికి 9 వచనం చూడండి. 4:9 మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. దీనివల్లనే దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవునిని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును. సర్వశక్తి గల దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం అంతటిని కూడా ఒక ఆజ్ఞగా చేసి ఆ ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏమంటాడంటే, ఏమండి మీరు సమస్తం కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలని చెప్పాను. ఎప్పుడైతే ఆయన మనం ప్రేమించగలుగుతామో మనకంటే ఎక్కువగా వారిని గొప్పవారుగా ఉంచుతానన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్దామా? రెండవదిగా నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. ఆ ప్రేమలో సమానత్వం ఉంది, ప్రేమలో క్షమాపణ ఉంది. అలాగూ నువ్వు క్షమించగలిగినట్లయితే, నేను క్షమించగలిగినట్లయితే మనల్ని కూడా ఎల్లప్పుడూ క్షమించేవాడిగా ఉంటాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగాక. అలాగే క్షమించడానికి సాక్షాత్తు ఆ దేవుడు భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను ప్రపంచ మానవాళి కొరకు ప్రాణం పెట్టి మనందరినీ కూడా ఆ నిత్య జీవంలో ఉంచడానికి లోకంకి వచ్చాడు. ఆయనే అంతలాగా ప్రేమిస్తే ఇంకా మనం ఎలా ప్రేమించాలి? 11 వచనంలో అదే చెప్తున్నాడు. ప్రియులారా, దేవుడు మనల్ని ఎలాగూ ప్రేమింపగా మననొకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సాక్షాత్తు సర్వాధిపతి దేవుడు ఆ మహిమగల సింహాసనం ఎదురుపెట్టి భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను ప్రేమించి ప్రాణం పెడితే మనమేం చేయాలి? కొద్ది రోజులు ఆయుష్ కలవాలి. మనము కూడా అలాగూ ప్రేమిస్తేనే ఆయనతో పాటు నిత్యం ఉండగలదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయనతో పాటు మనం ఉండాలని మనం ఏం చేయాలి? మనం కూడా ప్రేమించాలి. ఈ లోకంలో ఎవరు ప్రేమించలేదు, ప్రభువే ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏమని చెప్తున్నాడు? మీరు కూడా మీరు పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. ప్రేమించమంటే క్షమించమని. మరి తద్వారా ఎల్లప్పుడూ ఆయన కుమారులకి మనం ఉండగలుగుతాం. అంతేకాకుండా పూర్వకాలంలో దేవుడు తనకిష్టమైన పిల్లలకి ఏ అధికారాలు, ఆ యొక్క అధికారాలు ఇచ్చాడో, గొప్పగా చేశాడో అవి కూడా మనకి అలా చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ మాటలన్నీ కూడా మా హృదయం అనే పలకలు రాసుకుందాం, వాక్యానుసారంగా జీవిద్దాం. ఏమండి ఆనాడు దానిలాగా ఇంకా గొప్పవారిగా ఆయన ఉంచాడు కదండి, వాళ్ళ లిస్టులో మనం ఉందాం. అలాంటి దేవుడు మనల్ని భద్రపరచును గాక. ఆమేన్.